మిస్ యూ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే అన్న. మనం చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కలుద్దామని. అట్ లాస్ట్ జస్ట్ టేక్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ తేజ. ఎస్, ఆన్ మై బర్త్డే ఇట్స్ ఏంటంటే సర్ప్రైజ్. వి నెవర్ థాట్ It's స్పోర్ట్స్ totally ట్రైబ్ కి. destiny, Anna. It's totally destiny. Like, because we are with a vision of sports market. అవును. With a మంచి విజన్ ఉంటే అన్ని కలిసి వస్తాయి అంటారు కదా అన్న. నాకు తెలిసి 100% దీన్ని నమ్మి ఉండాలి. ఎస్ ఎందుకంటే ఎస్. మంచి విజన్ తోటి మంచిగా థాట్స్ తోటి ముందుకు వస్తుంటే 100% అన్ని కలిసి వస్తాయి. అండ్ ఫస్ట్లీ వెల్కమ్ ఆన్ బోర్డ్ టు స్పోర్ట్స్ ట్రైబ్ అన్న. Can't wait to meet you in personal. కానీ ఇది Instagram live on your birthday is something very special for sports tribe and మనం అనుకున్న విజన్ కి కూడా. సో చాలా అంటే చాలా మాట్లాడుకుందన్న మనం అనుకున్నట్టు. లైక్ ఇట్స్ టోటలీ స్టార్టింగ్ విత్ మీ జర్నీ. లైక్ అందరిలాగానే మీరు కూడా క్రికెట్ ప్యాషన్ తో ఉన్న వాళ్ళు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ ప్యాషన్ ని నమ్మిన వాళ్ళు. మీకు ప్యాషన్ ఉందని చెప్పి మీరు 100% నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ అది దాంతో పాటు మనకి ఇంకా గ్రో అవుతున్న స్పోర్టింగ్. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్న, మీరు ఆల్మోస్ట్ మన రంజీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నౌ యు ఆర్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ లీగ్ T20 దుబాయ్ క్యాపిటల్ దగ్గర నుంచి ఫీల్డింగ్ కోచ్ దుబాయ్ క్యాపిటల్ నుంచి నౌ ఇండియా క్యాపిటల్స్ లో కూడా పార్టిసిపేట్ ఉంటూ ఒక ప్యాషన్ నుంచి ఆ రియల్ లైఫ్ కెరీర్ లాగా మార్చుకున్నారు కదన్నా. సో దిస్ ఈస్ సంథింగ్ వాట్ యూ నీడ్. అండ్ మీరే పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పి 100% నమ్మి. అండ్ మన స్పోర్ట్స్ ట్యాబ్ లో యూ ఆర్ ఏ మెంటర్ అన్న, క్రికెట్ మెంటర్. ఫస్ట్లీ వెల్కమ్ ఆన్ బోర్డ్ టు స్పోర్ట్స్ ట్యాబ్ అన్న. సో as you know about sports tribe, as we been talking since a long time and regarding our vision and everything. Sports tribe is a application, a startup, tech startup, where it totally provides everything for sports enthusiastic అన్న. లైక్ ఎవరైతే వాళ్ళ ప్యాషన్ ని కెరీర్ లాగా మార్చుకుందాం అనుకుంటున్నారో చాలా థింగ్స్ మధ్యలో వస్తాయి అన్న. లైక్ పేరెంట్స్ సపోర్ట్ దగ్గర నుంచి మనం స్కూలింగ్స్ లో చూస్తున్నాయి అన్న. స్కూలింగ్స్ అనేది ఒక లెవెల్ వరకే తీసుకెళ్తాయి. దాని తర్వాత ఒక హ్యాండ్ లేకపోతే వాళ్ళ ప్యాషన్ అనేది ఆగిపోతుంది. ఆ స్కూలింగ్ లెవెల్లో ఆగిపోయిన ప్యాషన్ ని ఇంకా పైకి తీసుకురావాలి అనే మీకు తెలిసిన మన ఉద్దేశం గురించి, స్పోర్ట్స్ ట్రైబ్ గురించి. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ అవర్ ఫాలోవర్స్. అండ్ మీరు ఫస్ట్ టైం ఎలా రిలేటెడ్ అసలు స్పోర్ట్స్ ట్రైబ్ కి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటూ, అండ్ మీరు చెప్పే ఇన్సైట్స్ ఉంటాయి కదన్న, లైక్ మన ఆడియన్స్ కి లైక్ వాట్ ఈస్ అవర్ స్పోర్ట్స్ గ్రో అవుతున్న సెగ్మెంట్ లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అన్న. దాన్ని ఎవరు కరెక్ట్ గా వాడుకుంటే రిటర్న్ లో వాళ్ళే దాన్ని 100% బెనిఫిట్ పొందుతారు. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ, సో మనము ఒక్కసారి స్టార్టింగ్ మీ లైఫ్ జర్నీ గురించి స్టార్ట్ చేద్దాం అన్న. లైక్ ఇట్స్ నో అంటే మీరు లైవ్ ఎగ్జాంపుల్ అన్న. మాకు మిమ్మల్ని చూసే మేము చాలా మంది నేర్చుకుంటాము. సో స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్, లైక్ మీరు ఇప్పుడు చాలా ప్రాసెస్ కూడా మీరు అయినారన్న. లైక్ క్రికెటర్ అనుకుందాం అనుకుంటే అయిపోలే అన్న. దాని ఇంకా కష్టం ఉంది, లైక్ కన్సిస్టెన్సీ ఉంది, మీ డెడికేషన్ ఉంది, మీ డిసిప్లిన్ ఉంది. సో మీ నోట్ తోటి లైక్ తేజ, టూ మచ్ ఇంట్రడక్షన్. దట్స్ ఫైన్, ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ చాలా లెంతీ ఇంట్రడక్షన్, దట్స్ ఫైన్. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ యువర్ వాయిస్ ఇస్ జస్ట్ స్పోర్ట్స్ గురించి ఆలోచించిన జనరల్ కామన్ గా ఆలోచిస్తాం కదా, అందరికీ ఆపర్చునిటీ దొరకదు యాక్చువల్ గా. బేసికల్ గా త్రూ ఏంటంటే సంజయ్, స్పోర్ట్స్ ట్రైబ్ ఫౌండర్, నన్ను కలవడం జరిగింది. ఆ తర్వాత తను చాలా ఇంట్రెస్ట్ చెప్పాడు. ఎస్, స్పోర్ట్స్ తో కనెక్టెడ్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది ఒక యాప్ ద్వారాగా ఇన్స్టాగ్రామ్ లోనే తను లాంచ్ చేయడం జరిగింది సంజయ్. దాంతో నువ్వు కూడా కో ఫౌండర్ అవ్వడం, ఇట్స్ ఆల్ వెరీ గుడ్ టైమింగ్. దట్ ఈ రోజు కూడా బర్త్డే కావడంతో దట్స్ ఓవరాల్ గా. ఇంకా ముందు స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్స్ ఎవరున్నా ఏంటున్నా, మీకు డౌట్స్ ఏమున్నా, ఎట్లా రావాలి స్పోర్ట్స్ లో, పర్టికులర్ గా వీఆర్ స్టార్టింగ్ విత్ క్రికెట్ నౌ. ఆ క్రికెట్ తో పాటు ఏదైనా మీకు సందేహాలు ఉన్నా ఏమున్నా మీరు మెసేజ్ చెయ్యొచ్చు. యాక్చువల్ గా మెసేజెస్ చేస్తూ ఏదైనా మీకు డౌట్ ఉన్నా, అసలు ఎట్లా ఈ ప్యాషన్ ని కెరీర్ గా మార్చుకోవడానికంటే ఏదో కొంత నా సైడ్ నుంచి ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ త్రూ స్పోర్ట్స్ ట్రైబ్. స్పోర్ట్స్ ట్రైబ్ ద్వారా ఏదైనా కొంచెం కన్సల్టేషన్ చేద్దామని వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్అప్ ఫ్రమ్ దిస్ స్పోర్ట్స్ ట్రైబ్. అందరికీ కూడా వ్యూవర్స్ ఎవరు వింటున్నా. బట్ ఇందాక తేజ నువ్వు చెప్పినట్టుగా నా జర్నీ, ఎస్, ఎందుకంటే విల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం రషీద్ కూడా వస్తాడని. హీస్ ఆల్సో లైన్, తను కూడా పిలుద్దాం. బట్ ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఎస్, క్రికెట్, ఎస్, ఇట్స్ హ్యాపెండ్ లైక్ దట్. ఎందుకంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఆడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోలేదు, చూస్ చేయలేదు క్రికెట్. ఇది ఫ్యామిలీ హస్ చూజన్
ఈ గేమ్ యాక్చువల్ గా. ఫ్యామిలీ ఫ్రమ్ బ్రదర్స్ వి ఆర్ 5. ఫ్రమ్ టాప్ బ్రదర్ సాయి కుమార్, తర్వాత శివ్ కుమార్, తర్వాత రఘు, తర్వాత వేణుగోపాల్ ప్లేడ్ ఫర్ ఇండియా. వేణుగోపాల్ రావు సార్ సెలబ్రేషన్ ఉంటుంది అన్న, లైక్ ఆఫ్టర్ దట్ ఎస్, IPL there is something very ఎస్, memorable to all the Telugu cricket fans. Yeah. ఎస్. వేణుగోపాల్ తర్వాత ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ లైక్ వెరీ క్యాజువల్. ఏంటంటే as a ఇంటికి చిన్న కొడుకు ఎట్లా ఉంటాడు, అందరిని చూసి ఏముంది అల్లరి చిల్లరి చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ బాయ్ని యాక్చువల్గా. బట్ ఇట్ హ్యాపెన్ టు మీ. బట్ మేము అందరూ ఆడడానికి కారణం బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడున్న పేరెంట్స్ లో అందరూ కూడా, ఇఫ్ యూ టేక్ 10 years బిఫోర్ 20 years బిఫోర్, ఎవరికి కెరీర్ గా క్రికెట్ అనేది స్పోర్ట్ అనేది ఎవరు, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ చూసుకుంటే ఎవరు అలో చేసేవారు కాదు కంపేర్ టు హైదరాబాద్ కానీ ఆర్ చెన్నై. బట్ వైజాగ్ అనే ఈ ప్రాంతంలో ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. బట్ థ్యాంక్స్ టు అవర్ స్కూల్ ప్రిన్సిపల్ కేఎస్ ఆనంద్ గారు, హీఈస్ వెరీ మచ్ డెడికేటెడ్. హీ అలౌడ్ అస్ టు ప్లే దిస్ గేమ్. వాళ్ళ పేరెంట్స్ సపోర్టు, స్కూల్ ప్రిన్సిపల్ సపోర్ట్ వల్ల ఆడగలిగాం. ఎందుకంటే మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళం. ఆ కాలనీలో జస్ట్ ఆ ఫెసిలిటీస్ అన్ని అంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాషనెట్ గా స్టార్ట్ చేసాం. Okay. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ డిస్ట్రిక్ట్ ఆడడం జరిగింది. ఆ తర్వాత తెలియకుండా అన్నయ్యలు కూడా అదే స్టేట్స్ నుంచి ఆడడం, నాకేంటి ఇట్ రబ్డ్ ఆన్ మీ. అదేంటి నాకేమి నాకు రూట్ మ్యాప్ ఈజీ అయిపోయింది Yeah. అంటారు కదా. ఇప్పుడు తెలుగులోని చిరంజీవి గారు రూట్ మ్యాప్ చేస్తే అందరూ ఎట్లా వచ్చారు, అలాగే మా ఫ్యామిలీలో పెద్దన్న రూట్ మ్యాప్ చేస్తే అందరం తవేను ఇండియా ఆడడం. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటంటే ఫార్చునేట్ వాళ్ళతో పాటు ఆడడం. దట్ ఈస్ వాట్ మై జర్నీ. ఇదేంటంటే ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఫ్రమ్ దేర్ ఆన్ అండ్ ఐ ప్లేడ్ స్టేట్, అండర్-19 ఇండియా, అన్న ఇండియా ఆడడం. ఇంకా ఎవరు కూడా ఇంకా వి నెవర్ లుక్ బ్యాక్. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. అది ఆ కెరీర్ యాక్చువల్ గా. బట్ నాకు చెప్పాలి ఇప్పుడు ఏంటంటే, యూ వాంట్ టు సే సంథింగ్. గ్రోయింగ్ మార్కెట్ ఆఫ్ స్పోర్ట్స్ అని చెప్పేసి మనము మన హెడ్డింగ్, మన మెయిన్ క్యాప్షన్ లాగా పెట్టుకొని దాని గురించి మాట్లాడదాం అన్నట్టు మనం లైవ్ వచ్చామన్నా. సో నిజంగా ఒక 3-4 years బ్యాక్ అన్న మనం చూసుకుంటే IPL అనేది ఒకటే పెద్ద ప్లేయర్ లాగా ఉండే, లైక్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో కానీ క్రికెట్ లో కానీ IPL ఇస్ ద ఓన్లీ థింగ్. కానీ జరుగుతున్న చూస్తుంటే అన్న, ఇన్ ద మార్కెట్ ఆఫ్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్, అదర్ స్పోర్ట్స్ in India is rapidly growing. Yeah. Other than sports in India is growing, sports is creating opportunities for youth mainly. Yeah. సో ఈ విషయంలో ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా, మీకు తెలుసా అన్న, మీరు ఆల్రెడీ 2 teams తో వర్క్ చేస్తున్నారు, క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టీమ్ కి బ్రాండింగ్ కి తగ్గట్టు ఒక స్పోర్ట్స్ ఎంథూసియాజింగ్ వర్క్ చేస్తుంటారన్న, లైక్ గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ మన బ్రాండ్ ని మెయింటైన్ చేసే వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, యాంకర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వేర్ ఇట్ నీడ్స్ అన్న. కొన్ని రోజుల తర్వాత అది 100% స్పోర్ట్ అంటే మన ప్లేయింగ్ 11th కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండేనో, దీస్ ఆల్ కి కూడా అంతే ఆల్మోస్ట్ సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు రీసెంట్ గా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. అది ఈ స్టార్ట్ అయిన గ్రోత్ లో యాజ్ ఎ యంగ్ స్పోర్ట్స్ ఎంథూసియాస్టిక్ 18 నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఒకవేళ దాంట్లో ఫ్యూచర్ చేద్దాం అనుకుంటే చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్న, బ్యాచులర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని చెప్పి. కాకపోతే పీపుల్ ఆర్ నాట్ అవేర్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంజనీర్స్, ఎంతమంది ఇంజనీర్స్ వస్తున్నారు, ఎంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయన్న. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే, టు బి ఫ్రాంక్ ఈవెన్ ఐ ఆమ్ ఏ ఇంజనీర్. అలా కాకుండా, ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, కాకపోతే వితౌట్ ఎనీ మ్యాప్ అనేది పర్ఫెక్ట్ గా మెయిన్ గా మనం చూసినట్టయితే బోత్ తెలుగు స్టేట్స్ లో లేదో, దాని తర్వాత ఇండియా మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొంచెం స్పోర్ట్స్ కి లెస్ ఇంపార్టెన్స్. అంటే పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో దాన్ని కూడా కవర్ చేస్తూ దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న అసలు, అండ్ ఏమేం రోల్స్ ఉన్నాయి ఇంకా ఈ గ్రాఫిక్ డిజైనర్స్ అది కాకుండా ఇంకేం రోల్స్ ఉన్నాయి మీరు చూసినవి ఏంది విత్ యువర్ ఓన్ ఐస్? యా. బేసికల్ గా ఇప్పుడు చెప్పిన సేమ్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీకి ఫ్యాన్స్ మీరు చేస్తుందో, బట్ ఫర్ ఎవ్రీ స్పోర్ట్ ఇప్పుడున్న ప్రీమియర్ లీగ్స్ కి చూసుకుంటే క్రికెట్ ఒకటే కాదు, ప్రతి బ్రాండింగ్ కి, ప్రతి IPL ఫ్రాంచైజీకి అందరూ ఉన్నారు. దట్ ఈస్ వన్ వే ఓన్లీ, నాట్ ఫర్ IPL. ఈవెన్ కబడ్డీ తీసుకున్నా, ఈవెన్ ఫుట్బాల్ తీసుకున్నా, ఈవెన్ ఆల్ ఫ్రాంచైజీ లీగ్స్ వచ్చాయి ఇండియాలో ఇప్పుడు. దెర్ ఇస్ యాంపుల్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్రాడ్కాస్టింగ్ చేసుకోవడానికి, బ్రాండింగ్ చేసుకోవడానికి. వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ టేక్, మీరు మీడియాలో తీసుకున్నా, దర్ ఇస్ ఆల్వేస్ ఏంటంటే దానికి ఒక మెయిన్ విజన్ పెట్టుకున్నారు అనుకో, దర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీ కనబడుతుంది మీకు డైరెక్షన్. బట్ వన్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ఒక బిలీఫ్ తో మీరు వెళ్ళాలి. ఎందుకంటే ముందంటే ఉండేది కాదు. ఇఫ్ యూ టేక్ 10 years బ్యాక్ కొంచెం తక్కువ ఉండే ఇండియాలో.
స్పోర్ట్స్ లో అవును. స్పెషల్ గా బ్రాండింగ్ చేసుకోవడం. ఇప్పుడు మనకి ఇప్పుడు బేసిక్ గా చూసుకుంటే ఫ్యాన్ ఆర్మీ అనేది ఇప్పుడు బాగా వచ్చింది. ఫ్యాన్స్ ఒక యా బస్ క్రియేట్ యా చేయడం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రతి బట్టి స్పోర్ట్ లో కూడా ఉంది. బట్ క్రికెట్ అన్నది కొంచెం హైయర్ లెవెల్లో ఉంది కంపేర్ టు అదర్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ చూసుకున్నా, వాలీబాల్ ప్రీమియర్ లీగ్ చూసుకున్నా, ఈ ఫుట్బాల్ తీసుకున్నా. స్టార్టింగ్ కల్చర్ ఇన్ ఎస్. ఇన్ ఇండియా అన్న బేసికలీ. సో బేసిక్ గా నా క్లోజ్ లుక్ లో ఏంటంటే సేమ్ ఐపీఎల్ లో వర్క్ చేసే బ్రాండింగ్ చేసుకున్న బ్రాడ్కాస్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు అదర్ సేమ్ ఫ్రాంచైజీ లీగ్స్ లో ఉన్నారు. యా దే గాట్ లాట్ ఆఫ్ వర్క్. ఆ 2 months కాదు, దే హ్యావ్ అదర్ 2 months టు డూ ఇట్. అదే ఇంకో లీగ్ లో 2 months టు, 6 to 8 months దే ఆర్ వర్క్ లో ఉన్నారు. దిస్ ఇస్ వాట్ దే కెన్ మేక్ కెరీర్స్ ఇన్ దిస్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇంకా డీపర్ లుక్ లో చూసుకుంటే ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఎనఫ్, ఇండియా కాదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ అదర్ లీగ్స్ ఆల్సో అబ్రాడ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. యా అన్న, మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, ఎవ్రీథింగ్, ఆల్ ది లీగ్స్ రన్స్ అండర్ వ్యూవర్షిప్ ఆఫ్ ఇండియా అన్న, బికాస్ యా. ఇండియా ఇస్ ఎ హ్యూజ్ కంట్రీ విత్ 130 crores పాపులేషన్. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఆల్ ది లీగ్స్ ఆర్ రన్నింగ్ విత్ ద వ్యూవర్షిప్ అండ్ ద బ్రాండింగ్ వాట్ బ్రోడ్కాస్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు పాయింట్. ఇంకొక మెయిన్ సెగ్మెంట్ బ్రోడ్కాస్టింగ్. మన ఫ్యాన్ కోర్ ని చూస్తామన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే దాని 5 years జర్నీ ఫ్రమ్ ఏ మర్చెండైజ్ స్టోర్ టు ఇట్స్ ఆల్మోస్ట్ బ్రోడ్కాస్టింగ్ మ్యాచెస్ అన్న. ఓకే. యా దర్ ఇస్ హ్యూజ్ స్కోప్. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఇంథూజియాస్టిక్ నిజంగానే రావాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏ సెగ్మెంట్ లో తీసుకోవాలి, ఏ ఏజ్ లో తీసుకోవాలి, ఫర్ ఫర్ మీ ఇఫ్ అండ్ యు ఆస్క్ మీ, వాళ్ళకి ఆ యంగ్ మైండ్స్ కి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? ఫర్ అందరూ స్పోర్ట్ ఆడలేరు యాక్చువల్ గా, బట్ యా ఎంతూజియాజం అందరికీ ఉంటుంది. యా దట్ ఈస్ వన్ థింగ్. సో 100 people లో తీసుకుంటే మేబీ 20 to 30 దే కెన్ ప్లే, యా డిపెండింగ్ ఆన్ దర్ ఏజ్, వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్, ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, లేట్ అయిపోవచ్చు, బట్ కనెక్ట్ అయి ఉండొచ్చు స్పోర్ట్స్ తో. యాజ్ ఐ సెడ్ ఇందాక ముందు చెప్పాను కదా, నాట్ ఓన్లీ రైట్లీ మెన్షన్డ్ ఏపీఎల్ లాంటి, అలా డొమెస్టిక్ లో కూడా చాలా లీగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటే రీసెంట్ గా కంక్లూడ్ అయింది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అవుతుంది. తమిళనాడు, దేర్ ద వన్ తమిళనాడు ఆల్రెడీ స్టార్టెడ్. యా, ఆల్మోస్ట్ తమిళనాడు ఇస్ నటరాజన్ ఎస్టాబ్లిష్డ్ లాంటి వెరీ మచ్. ప్లేయర్స్ కూడా, యా. నటరాజన్, నిషారక్ ఖాన్, నటరాజన్ లాంటి ఎస్. ప్లేయర్స్ కూడా తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచే ఫ్రమ్ ఏ ఎస్. నార్మల్ ప్యాషన్ నుంచి యార్కర్ కింగ్ అనే వరకు ఎస్. దే కేమ్. చూసుకుంటే తర్వాత కర్ణాటక కూడా ఫస్ట్ లీగ్ స్టార్ట్ అయింది అపార్ట్ ఫ్రమ్ ఐపీఎల్ అనుకుంటే కర్ణాటక ఫస్ట్ దే స్టార్టెడ్, తర్వాత తమిళనాడు, దెన్ ఐ థింక్ ఇట్స్ ఆంధ్ర. ఐ థింక్ ఇది ఆంధ్ర అండ్ గోవా, అండ్ దెన్ ఇట్స్ వెంట ఆన్ టు ప్రతి స్టేట్ కూడా స్టార్ట్ చేస్తాను. బట్ ఏంటంటే ఆఫ్ లేట్ చూస్తే ఇంకా తెలంగాణ, హైదరాబాద్ స్టార్ట్ చేయలే. మేబీ వాళ్ళు సూన్ నాకు తెలిసి ఆ స్ట్రక్చర్ తీసుకొస్తారేమో నేను అనుకుంటున్నాం. విషింగ్ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టుగా దీస్ ఆల్ థింగ్స్ మీడియాలో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ యంగ్స్టర్స్ కి ఐ థింక్ మంచి స్కోప్ ఉందని నేను చెప్పగలను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. నాతో ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటారు కదా, దే ఆర్ వెరీ బిజీ, దే వాంట్ టు టేక్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్, ఎందుకంటే సింపుల్, ఇట్స్ లైక్ కాంపిటీషన్ లైక్ క్రికెట్. ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ వాళ్ళు అంత బాగా తీస్తున్నారంటే మనం ఇంకా బెటర్ ఎట్లా తీయాలి, హౌ టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ ద ఛాలెంజ్ బిట్వీన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఆ బ్రాండింగ్, ఎట్లా రీచ్ అవ్వాలన్నది. దట్ ఈస్ వాట్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఐ థింక్ ఫ్యూచర్ చూసుకుంటే వాళ్ళు కూడా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. 100% అన్న, 100% సార్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనం ఒలింపిక్స్ చూసుకుంటే సార్, ఒలింపిక్స్ లో విత్ బేసిక్ ర్యాండమ్ గా ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఫ్యాన్ దగ్గర నుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మెయిన్ థింగ్ 130 crores పాపులేషన్ లో 130 crores పాపులేషన్ ఉన్న ఇండియా ఎందుకు ఎక్కువ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్స్ విన్ అవ్వలేకపోతుంది అనేది మెయిన్ కన్సర్న్ సార్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్? ద ఫస్ట్ మీ కన్వర్జేషన్ లో మనం చూసుకున్నట్టయితే మీరు ఈ పాయింట్ రేజ్ చేసినారు, పేరెంట్స్ అనే Yeah. పాయింట్ గురించి. ఇప్పుడు పేరెంట్స్ అనే సెగ్మెంట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సోషల్ మీడియా వచ్చేసింది, పేరెంట్స్ కూడా గ్రోయింగ్ సెగ్మెంట్ లో ఉన్నారు. సో పేరెంట్ ని కన్వర్ట్ చేయాలంటే మాలాంటి స్టూడెంట్ లైక్ విత్ అవర్ విజన్ వాట్ వీఆర్ టేకింగ్, Yeah. ప్రతి ఒక్క స్టూడెంట్ కి అండ్ పేరెంట్ కి ఒక మెంటర్షిప్ అనేది కరెక్ట్ ఉండాలి సార్. Like Yeah. if any youngster wants to pursue his career in sports, he should be free enough to connect with any mentor. ఆ మెంటర్షిప్ Yes. అనేది మెయిన్ గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మిస్ అవుతుంది అనిపిస్తుంది సార్. అండ్ ఆర్ మెయిన్ ప్రాబ్లం మా స్పోర్ట్స్ ట్రైబ్ నుంచి మేము మెయిన్ గా సాల్వ్ చేసే ప్రాబ్లమే ఇది సార్. Okay. ఎవరైతే Very good. Yeah. ఎవరైతే మన యంగ్ కిడ్స్ ఉండి లైక్ చిన్నప్పటి నుంచే దే విల్ బి బార్న్ విత్ టాలెంట్ సార్. లైక్ బౌలింగ్ నార్మల్ గా 18 years వాడు వేయలేనిది 9 years వాడు వేస్తున్న వీడియోస్ కానీ రీల్స్ కానీ మనం చాలా చూస్తున్నాం సార్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత. సో వాళ్ళ దగ్గరికి నిజంగానే వెళ్ళి వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి
అనే ఉద్దేశం కూడా మెయిన్ ఇంటెన్షన్ సార్ అది స్పోర్ట్స్ ట్రైబ్ ది, వేర్ Yeah. మెంటర్స్ అనేది 100% ఉండాలి సార్. దాంతో పాటు కోచెస్ సార్, సర్టిఫైడ్ కోచెస్. మార్కెట్ లో చూసినట్టయితే సర్టిఫికేషన్ అనేది 100% ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ ఇప్పుడు చూడొచ్చు ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సార్. ఒకప్పుడు అలా లేకుండే సార్ క్రికెట్ గురించి. సో Mm. మీరు గ్రో అవుతున్న క్రికెట్ కల్చర్ ని ఎలా చెప్పాలనుకున్నారు సార్? బికాస్ ఎండ్ ఆఫ్ ది 11 ప్లేయర్స్ ప్లే సార్. క్రికెట్ అంటే ఓన్లీ ప్లేయింగ్ 11 కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి అని మీ రూపంలో ఎలా చెప్పగలుగుతారు సార్? See, ఒకటి స్టార్టింగ్ నంబర్ 1 తేజ, నువ్వు చెప్పింది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనేది ఇప్పుడు అందరికీ వచ్చింది. కంపేర్ టు ఇఫ్ యూ టేక్ 5 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్, దే వాంట్ దేర్ సన్ ఆర్ గర్ల్ ఆర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆడిపించడానికి ఉన్నారు. బట్ ఏంటంటే స్ట్రైట్ అవే అకాడమీస్కి వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ పేరెంట్ కి అకాడమీకి మధ్యలో ఏ స్పోర్ట్ తీసుకోవాలన్నది దే ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్ దెమ్ సెల్ఫ్. ఓకే. బట్ ఏంటంటే ఐ ఫీల్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ది స్పోర్ట్ డ్రైవ్ వేర్ వీ కెన్ గివ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్రిడ్జ్ వీ కెన్ గివ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక అండర్ 14 బాయ్ వచ్చాడు అనుకోండి, ఒక అండర్ 14 బాయ్ వచ్చాడు, హీ డజన్ ఎనీథింగ్, హీ నోస్ ఓన్లీ టు సీ ధోని లాగా ఆడాలనుకుంటాడు, ధోని లాగా జస్ట్ ఆడాలనుకుంటాడు, ఐ వాంట్ టు డూ. సో అలాంటి వాళ్ళకి సింపుల్ జస్ట్ ఇప్పుడు చూస్తే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేయడం కారణం కూడా ఇదే యాక్చువల్గా. ఏంటంటే ఓవరాల్ గా కల్చర్ ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంది, బట్ ఎట్లా వెళ్ళాలి అన్నది స్ట్రైట్ అవే అకాడమీస్కి వెళ్ళాలన్నా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలన్నా వాళ్ళకి అంత బాగా తెలియకపోవచ్చు. దానికి వీ కెన్ ట్రై టు గివ్ దట్ కన్సల్టేషన్, లైక్ ఎట్లా వెళ్తే బాగుంటుంది ఏంటన్నది. వీక్ ఆల్వేస్ స్పోర్ట్స్ ట్రైబ్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్, టు రీచ్ యూ అవుట్. ఎందుకంటే యూ కెన్ ఆస్క్ సమ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ క్లారిఫై అవుట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే వీఆర్ హియర్ ఫర్ ఆల్ ద స్పోర్ట్స్ లవింగ్ పీపుల్ టు కనెక్ట్ విత్ దెమ్, టు సీ దర్ వాట్ దర్ క్వశ్చన్ ఇస్, అండ్ ముందుకు వెళ్ళొచ్చు, ఇలా చేయొచ్చని. దట్ ఐఎమ్ దేర్ ఇన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐఎమ్ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఎట్లా చేయాలి, ఎక్కడ ఉన్నాయి, బికాస్ ఈవెన్ ఇంక తెలంగాణ కావచ్చు, ఈవెన్ ఆంధ్రలో కావచ్చు, ఇంకా అదర్ స్టేట్స్ లో కూడా విల్ ట్రై టు రీచ్ బౌండరీస్. బట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆంధ్ర, or తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుందన్న హూఎవర్ వాంట్ టు పర్స్యూ దే ప్యాషన్ ఇంటూ కెరీర్ అనే పర్స్పెక్టివ్ లో మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు అదర్ సెగ్మెంట్ వస్తుందన్న. ఫిట్నెస్ అనేది రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్క యంగ్స్టర్ కి 100% ఉండాల్సినది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, టు బి ఫ్రాంక్, పీపుల్ ఆర్ టోటలీ హ్యాబిటేటెడ్ టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లైక్ దే వర్ నాట్ ఇన్ టు ఫిట్నెస్. లైక్ జిమ్స్ కి వెళ్తున్నారు, చూస్తే జిమ్స్ కి వెళ్తున్నారు. జిమ్స్ తో పాటు స్పోర్ట్ లైక్ టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, మన క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, హౌ కెన్ వి కన్వర్ట్ దెమ్ ఫిట్నెస్? అసలు స్పోర్ట్స్ అంటేనే ఫిట్నెస్ అన్న. సో ఆ ఫిట్నెస్ ని, మన ఫిట్నెస్ ని ఉద్దేశించుకొని స్పోర్ట్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్న? బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు కదా, విరాట్ కోహ్లీ కంటే ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇప్పటి వరకు ఇంజూర్డ్ లేకుండా అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. తను వచ్చిన తర్వాత, తను కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా స్వరూపమే మారిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడి నుంచి టేక్ ఆన్ అయిపోయింది, టీమిండియాకి ఎక్కడికో వెళ్ళిపోయింది. దట్ ఈస్ వాట్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యాజ్ మన ఇండియన్స్ అయ్యి ఉండి ఒక స్టేజ్. వీఆర్ లుకింగ్ ఇన్ టు క్రికెట్, బట్ అన్ని స్పోర్ట్స్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్ మోడల్స్ ఉన్నారు. ఇప్పుడు అథ్లెటిక్స్ చూసుకున్నా, ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం, అందరూ దే ఆర్ వెరీ మచ్ ఫిట్. బట్ దట్ ఈస్ వన్ యాక్సెప్ట్, ఇప్పుడు అందరికీ లైఫ్ స్టైల్ అయిపోయింది. బట్ చాలా మందికి ఇన్ బిట్వీన్ కి ఎలా చేయాలన్నది కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ఫ్రమ్ దిస్ ఇన్స్టాగ్రామ్ స్పోర్ట్స్ ట్రైబ్. మనం హెల్ప్ చేయొచ్చు, ఎక్కడ ఏ జిమ్స్ బాగున్నాయి, వీ కెన్ కనెక్ట్ విత్ దెమ్, ఎక్కడ ఉన్నాయి. దిస్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ ఇన్ ఏ ఆర్గానిక్ వే, నాకు తెలిసి. యూ కెన్ డూ ఇట్ యాక్చువల్గా 100% అన్న. ఇప్పుడు నాకు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్న, నాకు క్రికెట్ అంటే ఫస్ట్ ఫేవరెట్ గేమ్ అన్న. నాకు సెకండ్ ఫేవరెట్ గేమ్ మన టెన్నిస్ అనేది. ఐ లవ్ టెన్నిస్ అన్న. లైవ్ నేను చాలా సార్లు ఆడదామని కూడా అనుకున్నా, లైక్ ఐ లవ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే టెన్నిస్. ఇప్పటి వరకు నాలే దట్ ఇస్ మై ఫేవరెట్, సెకండ్ ఫేవరెట్ గేమ్ అన్న. సో మన స్పోర్ట్స్ ట్రైబ్ నుంచి ఎవరికైతే నాలాగానే ఇంకా చాలా స్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళని కనెక్ట్ చేయడం అన్న. లైక్ I, as a second passionate sport tennis, I can contact sports tribe and I can get 100% coach, ఒక కోచ్ దగ్గర నుంచి తీసుకొని I can gain my knowledge on sport and I can play sport and ఆ passion అనేది బయటికి వచ్చి చూపించవచ్చు as a fitness.
ఫిట్నెస్ అవును. లాగా తీసుకోవచ్చు, టోటల్ See, కెరీర్ లాగా తీసుకోవచ్చు. యా it's all sports, Teja. Just why we started as a cricketer ga, just we will connect with other sports also in the same journey laga. Once we start with cricket, any sports go, we will connect it. Your other coaches ఎక్కడ ఉన్నారు, how it's running in Hyderabad, how it's running in Vizag, how it's running in other like Vijayawada, how it's running in Tirupati. So everywhere we'll connect with people. Then we are there to guide them. For to some extent, ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది we can take them consultation, ఎట్లా చేయాలి ఏంటన్నది. సో విల్ గివ్ దమ్ ఏ పాత్వే, అంటే ఒక చిన్న పాత్వే విల్ గివ్ ఇట్ ఇనిషియల్ స్టేజెస్. దెన్ వన్స్ విల్ సీ వేర్ హీ స్టాండింగ్, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ నా బిలీఫ్. అండ్ వన్ మోర్ ఫనీ ఏంటంటే, సి దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్. ఎవరెవరు చూస్తున్నారో ఈ మధ్యకాలం చూస్తే ఉమెన్ స్పోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది. లైక్ చూసుకుంటే ముందు మెన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం మనం, బట్ ఇప్పుడు చూస్తే ఉమెన్స్ ఆడడం, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లోనే చూడండి, మిథాలీ రాజ్ తన ఏ విధంగా స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఏ విధంగా తను ఉందో చూడొచ్చు తన కెరీర్ ఎండ్ అయిపోయేటప్పటికి. దిస్ ఇస్ వాట్ ఉమెన్ క్రికెట్ కూడా ముందు ముందు చాలా వరకు వెళ్తుంది. ప్రొఫెషన్ గా తీసుకోవచ్చు, కెరీర్ గా తీసుకోవచ్చు, సేఫ్టీ రూల్స్ ఉన్నాయి. బట్ కంపేర్ టు మెన్, ఉమెన్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. యా This is what I can say, because they have the monthly problems where they have to play sport. See, recent గా మనం చూసాం వెయిట్ లిఫ్టర్ ఒలింపిక్ లో కూడా షీఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద ఫిజికల్ గా, బట్ షీ డిడ్ ఇట్. దిస్ ఇస్ వాట్ స్పోర్ట్ ఏంటంటే ఒకలాగా తయారవుతుంది యాక్చువల్ గా ఇండియాలో. ఈవెన్ ఉమెన్స్, లేడీస్ అందరూ కూడా దే కెన్ టేక్ అప్ యాజ్ ఎ కెరీర్. బట్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ ఫ్రమ్ త్రూ స్పోర్ట్స్ ట్రైబ్. యూ క్యాన్ నడ్జ్, మెసేజ్ చేయొచ్చు, వీ కెన్ గెట్ త్రూ ఎవ్రీథింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్ ఇంకా ఐ వాజ్ ఎక్సైటెడ్, తీసుకొద్దామా రషీద్ ఒకసారి? యా 100% అన్న, 100%. ఈవెన్ ఐ యామ్ జస్ట్ సూపర్ వెయిట్ వెదర్, ఎక్సైటెడ్. వెయిట్ I'll invite him. Yeah, let's see, Rashid is online. And Whoa, hey, whoa, whoa, hey whoa, Rashid, whoa, wow, the man, the hero. the You're a legend. hero of CSK. గుంటూరు కారు వచ్చేసింది. Oh, nice, Rashid. Yes, Nice Rashid, Rashid. welcome to. Yeah, Welcome Teja, to you just Sports take on, Tribe. Rashid. Thank you, sir. Thank you, Anna. It's really proud to have you. మన తెలుగు Thank you. కమ్యూనిటీ, మన తెలుగు స్పోర్ట్స్ ప్యాషన్ నుంచి యూ చాలా అంటే చాలా ఎక్కువ రీచ్ అయిపోయినావు. అండ్ నీ కష్టానికి ఇంకా చాలా చాలా రాబోతున్నాయి కూడా. ఆ ఎక్సైట్మెంట్ అన్న ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది, ద ట్రస్ట్ యూ హ్యావ్ విత్ ద మెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్. Thank you. సో రషీద్, మనం మెయిన్ గా ఒక పాయింట్ గురించి మనం డిస్కషన్ పెట్టుకున్నాం, గ్రోయింగ్ సెగ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి. యూ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ ఆల్ ది గ్రోయింగ్ సెగ్మెంట్, లైక్ సిఎస్కే టీమ్ తోటి కూడా ఉన్నావు. యూ నో కీన్లీ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. అది కూడా సిఎస్కే లాంటి టీమ్ లో ఉంటూ ద బెస్ట్ సోషల్ మీడియా దగ్గర నుంచి, ద బెస్ట్ వీడియో కాంటెంట్ దగ్గర నుంచి, ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో బెస్ట్ ఇచ్చే టీమ్ లో ఉండి దగ్గరుండి చూసి యూ హ్యావ్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మన వ్యూవర్స్ తో పాటు మన స్పోర్ట్స్ టైప్ నుంచి పీపుల్ గెయిన్ చేసుకోవాలి అన్నట్టు ఈరోజు మనం సెషన్ పెట్టుకున్నాము. సో వాట్ అబౌట్ యూ రషీద్, లైక్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి కెన్ యూ సే మీ 3 words, like 3 dedicated words, like what made you consistent? Like ఫస్ట్ మన ఆఫ్ ఆల్ అయితే మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చాలా బాగా ఎంకరేజ్ చేశారన్న. Yeah. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ మై క్రికెటింగ్ కెరియర్. ఇంకా త్వరగా స్టేట్ ఆడటం జరిగింది 10 yearsకి. సో అప్పుడు అంత ఐడియా లేదు నాకు స్టేట్ అంటే ఏంటి, లేదంటే ఎలా పర్ఫామ్ చేయాలి, అంత తెలిసేది కాదు. జస్ట్ ఆడుతున్నాను అంతే. సో తర్వాత నాకు ఏమైందంటే తెలిసిన ఇట్లా ఏమంటే కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలో. సో అక్కడి నుంచి నేను ప్లాట్ఫామ్ వేసుకున్నాను. ఇట్లా under-16 ఉంది, 19 ఉంది, దాని తర్వాత సీనియర్స్. సో అక్కడి నుంచి నాకు తెలిసి వచ్చింది ఏజ్ గ్రూప్స్ అని. సో అక్కడి నుంచి నేను ఇట్లా ప్లాన్ తగ్గట్టు, ప్రిపరేషన్ తగ్గట్టు ప్రాసెస్లో వెళ్తా ఉన్నాను అంతే. రషీద్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఎంత మాట్లాడుతాను ఎప్పుడు కనబడలేదు, ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, ఏంటి ఎంత మాట్లాడుతున్నారు? నువ్వు చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పేసి. లేదు సరిగ్గా సరే. clear. ఎందుకు? సరే రషీద్, ఎస్, ఒక గుడ్ ఏం క్వశ్చన్స్ ఒకసారి రషీద్ ని కూడా అడుగుదామన్నా.
సో రీసెంట్ గా ఇండియాలో గ్రో అవుతున్న స్పోర్టింగ్ కల్చర్ గురించి నీకు తెలిసే ఉంటది. ఐపీఎల్ కాకుండా గ్రో అవుతున్న అదర్ వేరే సెగ్మెంట్స్, మన ఐపీఎల్, మన గుంటూరు కారం ఏపీఎల్ దగ్గర నుంచి. సో నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇన్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా మన ఆడియన్స్ కి? లైక్ ఎలాంటి కల్చర్ వాళ్ళు గ్రో చేసుకోవాలి చిన్నప్పటి నుంచి, అదర్ దెన్ ప్లేయింగ్ 11 వేరే సెగ్మెంట్స్ కూడా ఉంటాయి, లైక్ డిజిటల్ మార్కెటింగ్ సెగ్మెంట్, సోషల్ మీడియా సెగ్మెంట్ అని చెప్పేసి. సో మన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంటే క్రికెట్ అనేది వెళ్తూనే ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ పెరుగుతూనే ఉంటారు. దానికి మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్, లైక్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఏ ప్లేయర్ కైనా, ఇప్పుడు నాకైనా ఎవరికైనా కానీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో నేను అండర్-19 ఆడుతున్నప్పుడు గ్యానర్స్ ఒకటే చెప్పేవాళ్ళు. నేను ఒక ఫస్ట్ మ్యాచ్ 60-70 ఎంతో కొట్టినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ 100 కొట్టిండు. దాని తర్వాత సార్ అన్నారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమన్నారు. సో అక్కడ నేను మళ్ళీ 100 కొట్టాను. దాని తర్వాత ఐ ఫెయిల్ 2 మ్యాచెస్. దాని తర్వాత మళ్ళీ నేను సార్తో మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు సార్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో ఎప్పుడైతే నేను ఆ కన్సిస్టెన్సీ అనేది నేను తెలుసుకున్నానో, సో అదే లాంగర్ పీరియడ్ నాకు చాలా యూజ్ అయింది. వెల్ రషీద్, So I think it's ఏంటంటే getting a lot of love from CSK fans. తేజ థ్యాంక్ ఒకటి యూ. అడిగాడు. ఏంటంటే అసలు ఇప్పుడు ఇంత సోషల్ మీడియా మనకు ఉంది, ఏంటంటే ఇప్పుడు రషీద్ అన్నది చాలా మందికి రీచ్ అయ్యారు యాక్చువల్గా. అసలు అట్లా సిఎస్కే లోని హౌ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఇండియాలోనే చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ రీచ్ కూడా బాగుంది కంపేర్ టు బ్యాక్ హ్యాండ్ వర్క్. వాళ్ళు బ్యాక్ హ్యాండ్ వర్క్ ఎంతలా కష్టపడతారు యాక్చువల్గా, ఎందుకంటే అది ఎవరికి తెలియదు, ఎందుకంటే బయట వాళ్ళు ఎంతమంది తెలుసు. సో హౌ ద హార్డ్ వర్క్ ఎట్లా ఉంటుంది వాళ్ళది, ప్రతిసారి గ్రౌండ్ నుంచి ఆఫ్ ద ఫీల్డ్ నుంచి అట్లా. సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా కష్టపడతారు సార్. ఫస్ట్ నుంచి చూసినప్పుడు వాళ్ళు ఆ, మనం వస్తాం కదా సార్, మనం ఎరేవేల్ అయినప్పుడు అప్పటి నుంచి వాళ్ళు లాస్ట్ దాకా వాళ్ళు అదే ఇంటెంట్ తో ఉంటారు. అందరు గ్రూప్ ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు. సో వాళ్ళు టీమ్ యూనిటీగా పనిచేస్తారు. ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతి వర్క్ ఒక యూనిటీగా చేస్తారు. ఆ, నేను ఒకసారి మేము వాళ్ళతో పాటు బయటకు వెళ్ళాము, హైదరాబాద్ టూర్ అని తీసుకెళ్ళారు. సో నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర. యా అప్పుడు నేను వాళ్ళని అడిగినప్పుడు ఇంత కన్సిస్టెన్సీ మీరు ఇంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఏది ఒకళ్ళమే తీసుకోము, మేము అందరము పని చేస్తాం, అందరము ఆ, దానికి ఏమంటారు ప్రౌడ్, వాళ్ళు అదే పని చేస్తారు. అట్లా వాళ్ళంతే. ఇంకా ప్రతి సెషన్ కి వాళ్ళు వచ్చే వాళ్ళు కష్టపడే వాళ్ళు నైట్ స్లీపింగ్ టైం కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. సో చాలా కష్టపడే వాళ్ళైతే వెరీ హార్డ్. దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్, ఎవరికి తెలియదు. సో అంత హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారు యాక్చువల్ గా అందరికి రీచ్ అవ్వడానికి త్రూ సోషల్ మీడియా. సో దే ఆర్ ద పీపుల్ వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్ దెమ్, ఎందుకంటే దే ఆర్ బిహైండ్ ద సీన్స్ ఎంత వరకు వర్క్ చేస్తారో నాకు తెలుసు, ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీకి కూడా ఉన్నాను కాబట్టి. ఎవరు వాళ్ళని ప్రేస్ చేయడం చాలా తక్కువ యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ వీ కెన్ ప్రేస్ దెమ్, బట్ ఇట్స్ ఆల్వేస్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ యంగ్స్టర్. ఇందాక తేజ కూడా అదే తీసుకొచ్చాడు యాక్చువల్గా. ఎనీ వన్ ఏంటి, క్రికెట్ తో కాదు స్పోర్ట్ తో కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే దేర్ ఆఫ్ యాంపుల్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ వన్ థింగ్ ఈ ప్లాట్ఫామ్, ఎందుకంటే స్పోర్ట్స్ ఎందుకు క్రియేట్ అయింది అంటే ఆల్ ఎంతజాజం ఒకటే కాదు, మీరు ఏది అనుకున్నా స్పోర్ట్స్ తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే లైక్ వీ కెన్ కనెక్ట్ యూ. దట్స్ వాట్ రషీద్ ఎందుకు రావడం కారణం ఏంటంటే హీ ఈజ్ వన్ ఫేస్ వేర్ సిఎస్కే తో ఉన్నాడు, వేర్ హీ కెన్ గివ్ వన్ మెసేజ్. నువ్వు ఒక మెసేజ్ ఇచ్చినా సరే ఏంటంటే మీరు అన్నిటిలో రావచ్చు. లైక్ గుంటూరు నుంచి వచ్చావు, సిఎస్కేకి ఆడావు, ఇంకా ఐపీఎల్ డెబ్యూ చేయలే. వి ఆల్ విష్ యూ టు మేక్ యువర్ డెబ్యూ దిస్ సీజన్. ఎందుకు ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ స్పోర్ట్స్ ట్రైబ్ టీమ్, అలాగే ఆంధ్ర తెలుగు పీపుల్, తెలంగాణ తెలుగు పీపుల్, అలాగే ఆల్ ఓవర్ ది వరల్డ్ తెలుగు పీపుల్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐ నో యువర్ పొటెన్షియల్, నీ పొటెన్షియల్ నాకు బాగా తెలుసు. ఇంకా ఆ స్పార్క్ మనం తెలుగు వాడితే నితీష్ ధరిని చూసాం, ఇంకా రషీద్ దగ్గర 100%. నుంచి ఇంకా చాలా ఉంది, టన్నుల బ్యాగుల్లో చాలా ఉంది, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కొంతమందికి మెసేజ్ పాస్ చేస్తున్నా, చాలా టన్నులు ఉంది. బట్ ఏంటంటే మీరు చూసిన తర్వాత మీరే అంటారు. బట్ ఏంటంటే మీరు మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలి తనకి. ఎందుకంటే ఈజ్ యంగ్స్టర్, తను ఎక్కడితో ఆగకూడదు, ఎక్కడి నుంచి తర్వాత టీమిండియాకి ఆడాలి, టీమిండియాలో కూడా సెటిల్ అవ్వాలి, అలాగే మంచి ఐపీఎల్ సీజన్ కూడా అవ్వాలి, మంచి సీజన్ అవ్వాలని మనం అదే కోరుకుందాం రషీద్ దగ్గర నుంచి. ఈవెన్ ఐ విష్
ఈవెన్ ద హోల్ స్పోర్ట్స్ రైట్ టీమ్ అదే విష్ చేస్తుంది నీకు. అట్ ద సేమ్ టైం ఇంకేదైనా రషీద్ ఒక క్వశ్చన్ నా దగ్గర నుంచి. ఎస్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు ఉంది. ఏంటంటే ఎస్ క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్ లో కూడా ఉంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా యూస్ చేసుకుంటే బాగుంటుంది? బికాజ్ యూఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్, ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాం, ఎట్లా యూస్ చేసుకుంటే బాగుంటుంది? చాలా మంచి యూజ్ అవుతుంది సార్ ఈ ప్లాట్ఫామ్ అనేది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మ్యాచెస్ ఎక్కువ అవుతున్నాయి, సో ఆపర్చునిటీస్ ఎక్కువ దొరుకుతున్నాయి. సో బేసికలీ ఏమవుతుందంటే మనం మ్యాచెస్ ఎక్కువ ఆడుతున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో ఒక్కొక్కసారి మనం కాన్ఫిడెన్స్ లో అవుతాం. కానీ ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో సార్, అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే సైడ్ ఆర్మ్స్ కానీ, లేదంటే బౌలింగ్ మిషన్స్ కానీ, ఓకే బౌలర్స్ కానీ, ఇప్పుడు నెట్స్, పిచ్చెస్, మనకి ఏ పిచ్ కావాలంటే ఆ పిచ్ మనం తయారు చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం మెంటలీ ప్రిపేర్ అవ్వచ్చు నా మ్యాచెస్ కి. సో అలా ఓకే చాలా బాగా యూజ్ అవుతుంది సార్. చాలా అప్పటికి ఇప్పటికి ఏం తేడా అంటే మనకి ప్రిపరేషన్ బాగా చేసుకోవచ్చు సార్. ఓకే అంటే ఆల్ బడ్డింగ్ క్రికెటర్స్ కి లైక్ యూ నీలాగా అవ్వాలి అంటే ఎస్ దిస్ ఈస్ వాట్ ఇట్స్ నీడెడ్. ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎట్లా చేయాలి, ఎందుకంటే స్టార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ప్రతి పేరెంట్స్ కోచెస్ సపోర్ట్ లేనిది డిస్ట్రిక్ట్ ఆడలేం, డిస్ట్రిక్ట్ సపోర్ట్ లేనిది స్టేట్కి ఆడలేం, స్టేట్ సపోర్ట్ లేనిది నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేం. బట్ వన్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ రషీద్ లాగే ఇంకా అందరూ కూడా ఆడాలి అంటే ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ నా ద్వారాగా చెప్పాలి అంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తో పాటు మెంటార్, కోచ్ ఎవరుంటా బాగుంటది. సి దిస్ ఇస్ వాట్ ఎందుకు ఇది క్రియేట్ చేసామంటే రషీద్, Yeah. ఎస్ సార్. So Rashid, I వీఆర్ just want to ask you a question. యా యా So how important is a మనకు హెల్ప్ చేసి మనతో పాటు ఉంటూ గైడ్ గా, మెంటర్ లాగా లైక్ గ్రో అవుతున్న ప్యాషన్ నుంచి కెరీర్ లాగా గ్రో అవుతున్న సెగ్మెంట్ లో ఒక మెంటార్ ఉండాల్సిన బాధ్యత ఏంటి? లైక్ నీకు తెలుసు ఆల్రెడీ ఉన్నావు నువ్వు ఇక్కడ, నీకు మెంటార్ ఉండడం వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఆ మెంటార్ యొక్క రోల్ గురించి స్పెసిఫికల్ గా చెప్పగలుగుతావా ఒకసారి? ఎస్ ఎస్. యా సో బేసికలీ నేను అండర్-19 ఆడుతున్నప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు అండర్-19 ఇండియా ఎలా ఆడాలి. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, ఛాలెంజర్స్ యూ ట్రోఫీ, హ్యావ్ ఇండియా ఏ. యూ హ్యావ్ స్కిల్, బట్ దాన్ని పైకి ఎలా తీసుకెళ్లాలో ఐడియా లేదు. ఎస్ ఎస్ ఎస్. ఆ టైంలో గ్యానేషన్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ఆ టైంలో ఎవరు మెంటర్ ఏం లేరు. సో నేను మ్యాచెస్ అయిపోయినాయి, 19 స్టేట్ మ్యాచెస్ అయిపోయినాయి. దాని తర్వాత ఛాలెంజర్స్ ట్రోఫీకి వెళ్ళాను. ప్రతి డిస్కషన్ సార్తో అయ్యేది. యా లైక్ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ వికెట్ తగ్గట్టు ఎట్లా అడాప్ట్ అవ్వాలి. సో మెంటోర్ మీన్స్ ఇంకా కోచ్, మెంటోర్ అంటే ఆల్మోస్ట్ సార్ నాకు చాలా బాగా ఎవ్రీథింగ్ ఆఫ్టర్ పేరెంట్స్ ఆ, మనం కూడా అప్పుడు అన్ని చాలా షేర్ బాగా నన్ను చేసుకుంటాం. గైడ్ చేశారు. యా అక్కడి నుంచి ప్రతి మ్యాచ్ ముందు నేను సార్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, ప్రతిదీ నేను షేర్ చేసుకునేవాడిని. సో అట్లా బాండ్ అట్లా వెళ్తా ఉంది. అట్లనే ఇండియా అండర్-19 అలా కంటిన్యూ అవుతా ఉంది. అది ఆ, అదే సార్, జ్ఞానేష్ సార్ చెప్పాలి, ప్రతిదీ నాకు చెప్పేవాళ్ళు. టూ సీరియస్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. ఏంటంటే ఎంత సీరియస్ క్వశ్చన్. జ్ఞానేశ్వర్ సార్ ఎలా అయితే మీకు చేశారో సేమ్ అదే సింపుల్, టీమ్ తోటి. I'll clear it, Teja. I'll clear it off. Say, mentor is something that ఇప్పుడు he's bridging the gap between ideas కి ఏం చేయాలో. That's what we are also trying to bridge that gap through Yeah. sports tribe. ఎవరైనా జనరల్ పబ్లిక్ కి ఏదైనా కెరీర్ గా తీసుకోవాలి లేదా అన్నది యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ కన్సల్టెన్సీ టైప్ అనుకోండి, లేకపోతే స్పోర్ట్స్ టైప్ ఈజ్ లైక్ సంథింగ్ వేర్ విల్ మేనేజ్ ఎనీ వన్ హూ ఇస్ లవ్ టు ప్లే క్రికెట్ లేకపోతే అదర్ స్పోర్ట్స్ ఏదన్నా. ఇట్ కెన్ బి ఎనీథింగ్ కనెక్టెడ్ టు స్పోర్ట్స్. దట్స్ వాట్ Yeah. యూ క్రియేటెడ్ దిస్. Rashid, this point is to you. Like you are in a stage, like you are in a working with CSK ఇప్పుడు. కాబట్టి చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి యంగ్స్టర్స్ కానీ ఎవరైతే ఫ్యూచర్ లో క్రికెట్ ని లాంగ్ టర్మ్ గా తీసుకుందామన్న వాళ్ళు చాలా మంది మీకు కనెక్ట్ అవుతుంటారు. లైక్ నెక్స్ట్ రోల్ ఏంటి, లైక్ మీకు ఇప్పుడు లైక్ ఎలా చెప్పారు అండర్-19 వరకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, బట్ హ్యావ్ ఏ స్కిల్ అని చెప్పేసి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి స్పోర్ట్స్ టైప్ అనేది బేసికలీ పుట్టింది. సో అండ్ అదే థీమ్ తోటి మన
మన తెలుగులో అండ్ ఇంత విజన్ ఉన్న స్పోర్ట్స్ మెంటర్ అసలు ఎవరికి దొరకలేడు అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ ఈరోజు అన్న బర్త్డే లైక్ దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ స్పోర్ట్స్ టైప్ ఆల్సో. అండ్ ఒక స్మాల్ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నా అన్న. ఐ విల్ స్టార్టింగ్ విత్ యూ జ్ఞానేశ్వర్ అన్న. ఓకే. సో మణిచందర్ అడిగిండు ఈ క్వశ్చన్. ఎస్. ఓకే. So హాయ్ మణిచందర్. other than cricket, what are the growing sports in Hyderabad? పికిల్ బాల్ స్పోర్ట్ కెరీర్ లాగా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ వాట్ అబౌట్ పికిల్ బాల్, లైక్ రీసెంట్ గా గ్రో అవుతున్న పికిల్ బాల్ గురించి ఐ హర్డ్. views ఏంటి? పికిల్ బాల్ గురించి నేను విన్నా యాక్చువల్ గా. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, బిగినింగ్ స్టేజ్ లో ఉంది. బట్ ఇట్స్ వెరీ ఫన్ గేమ్. ఇంకా ఒలింపిక్స్ లో కూడా దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్. నేను తెలిసి నెక్స్ట్ 2028 దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్. ఇండియాలో అంత అవేర్నెస్ అక్కడక్కడ ఉంది, ఈవెన్ ఇన్ చెన్నై, ఈవెన్ ప్లేసెస్ లో చూసుకుంటే అక్కడక్కడ ఉంది. మేబీ ఎస్, డిఫరెంట్ గేమ్స్ కి అందరూ కూడా, ఎందుకంటే ఇట్ గ్రోస్. నాట్ ఓన్లీ ఒక స్టాగ్నెంట్ గా ఒక గేమ్ అనేది లేదు. గేమ్ ఈజ్ ఆల్సో ప్రోగ్రెసింగ్, స్పోర్ట్ ఈజ్ ఆల్సో ప్రోగ్రెసింగ్. ముందు చూస్తే మనం క్రికెట్ కూడా ఇంట్రడ్యూస్ అయింది ఒలింపిక్స్ లో. అలాగే పికిల్ బాల్ మీకు చెప్తున్నాను. దాంతో పాటు సేమ్ ఒక స్పోర్ట్ ఉంది, ఐ కుడ్ నాట్ రిమెంబర్. దుబాయ్ లో జస్ట్ ఆడాను, గుర్తు రావట్లేదు. బట్ సేమ్ ఇట్స్ కమింగ్ ఇన్ టు ఒలింపిక్స్. ఎస్, యూ కెన్ టేక్ అప్. బట్ పికిల్ బాల్ అనేది స్టార్టింగ్ చేసి కాబట్టి వీఆర్ ఆల్సో లుకింగ్ వేర్ ఇట్ ఈస్. దెన్ ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఇట్ అప్, విల్ ట్రై టు హెల్ప్ ఇట్ మాక్సిమం టు అవర్ రీచ్. అంటే ఎక్కడున్నా ఏ రీచ్ ఉన్నా విల్ ట్రై టు బ్రింగ్ ఏంటి ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. సో రషీద్, ఒకటే క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. లైక్ ఒక Yes, sir. ప్యాషన్ నుంచి కెరీర్ లాగా అయిపోయింది అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ చెన్నై దగ్గర నుంచి సిఎస్కే టీం దగ్గర నుంచి నీకు కాల్ వచ్చింది. దెన్ అండ్ నువ్వు వెళ్ళడము కానీ లైఫ్ కానీ, కెన్ యూ జస్ట్ సే దోస్ మూమెంట్, లైక్ ధోనిని ఫస్ట్ టైం చూసినప్పుడు కానీ నీకు ఎట్లా అనిపించింది దగ్గర నుంచి? బికాస్ ఆల్ దోస్ ఆర్ లెజెండరీ ప్లేయర్స్. లైక్ మన విజన్ అనుకుంటాం కదా, సమ్ ప్లేయర్స్ ని దగ్గరుండి చూసి దగ్గరుండి పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి. సో నీ జర్నీ ఎలా అనిపించింది ఆ పర్స్పెక్టివ్ లో? లైక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ నీ మెమరబుల్ మూమెంట్స్ యూ హ్యావ్. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కొంచెం ఫియర్ ఉండేది, చాలా ఫియర్ ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా హైవేని చూస్తా నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఆయనతో కలిసి ఆడాలంటే కొంచెం ఉంటుంది కదా, ఫియర్ ఉంటుంది కదా. సో నేను 100% ఉంటుంది. వెళ్తున్నప్పుడు బస్సులో ఉన్నాను. అయితే నా వెనకాల నిశాంత్ సింధు ఉన్నాడు. సో మేమిద్దరం వెళ్తా ఉన్నాం. సో మా హైవై వెనకాల ఉన్నారు. ఓకే. అయితే నేను ఇట్లా రైట్ వైపు వెళ్తా ఉంటే సీట్ లో కూర్చుంటే నిశాంత్ చలో ఇద్దరు బయటంగా అంటే మా హైవై ఉన్నారు వెనకాల, నేను చూసుకోలే. సో సడన్ గా చూసేపాటికి నాకేం అర్థం అవ్వలేదు, టు బి హానెస్ట్. మాట రాలేదు, హలో మా హైవై అనగానే ఇంకా వెరీ గుడ్ ఫీలింగ్ అంతే, అది చెప్పలేదు. నువ్వు చెప్తుంటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మెమరీ. అండ్ నేను ఎట్లా ట్రీట్ చేస్తుండే లైక్ వేరే ప్లేయర్స్ కానీ, లైక్ యాజ్ ఎ యంగ్స్టర్ కి ఇచ్చే సపోర్ట్ అనేది నీకు సిఎస్కే లో దొరికిందా? దొరికితే ఎంతవరకు దొరికింది, ఎంతవరకు యూజ్ అయింది? చాలా మంచి యూజ్ అయింది చెప్పాలంటే. నేను చాలా నేర్చుకున్నాను ప్రతి ఒక్కరి దగ్గర. నాకు మైకసి కోచ్ చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా ఋతుబాయ్ చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. గేమ్ పరంలో కానీ, లేదంటే మెంటలీ దాంట్లో కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు మ్యాచ్ టు మ్యాచ్, అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, అవన్నీ చూసాను దగ్గరుండి. సో నాకు చాలా బాగా అనిపించింది. నేను అదే ఇంకా నా డొమెస్టిక్ లో ఇక్కడ ఏదైతే మ్యాచెస్ లో ఆడుతున్నానో అవన్నీ నేను రొటీన్స్ ఫాలో చేస్తూ ఉన్నాను. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకా అవే ఫాలో చేస్తూ ఉంటాను. 100% రషీద్, నువ్వు ఆల్మోస్ట్ ఈ లైవ్ లో 3 times 4 times కన్సిస్టెన్సీ అనే ఒక వర్డ్ అన్నావు. అది 100% కరెక్ట్. షోర్ తో నేను మాట్లాడినప్పుడు కూడా వి స్ట్రెస్డ్ అబౌట్ కన్సిస్టెన్సీ. వాట్ ఎవర్ వీ డూ, నేను ఒక ఫ్యాన్ దగ్గర నుంచి, ఒక క్రికెట్ ఎంతూజియాజం నుంచి, నౌ ఐఎమ్ ఏ కో-ఫౌండర్ ఆఫ్ స్పోర్ట్స్ లైఫ్. వాట్ ఎవర్ వీ డూ, వీ నీడ్ టు డూ విత్ కన్సిస్టెన్సీ అనేది 100% పాయింట్ అని చెప్పి ఇద్దరు వాట్స్ అన్న. కన్సిస్టెన్సీ అనేది 100% పాయింట్. డెఫినెట్లీ ఎవ్రీవేర్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇప్పుడు మన తెలుగు ప్లేయర్స్ గురించి తీసుకుంటే అన్న, నితీష్ కుమార్ రెడ్డి అండ్ రషీద్, వీళ్ళిద్దరిని మనము ఇండియాలో చూసే స్కోప్ ఎంత వరకు ఉంది? అండ్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆన్ నితీష్ కుమార్ రెడ్డి, రషీద్? రషీద్, for you, how you feel, Nitish?
ఈస్ ప్లేయింగ్ వెరీ నైస్. Yeah. దీక్ష చాలా అండర్ 14 నుంచి మేము కలిసి ఆడుతున్నాం సార్. సో ఈజ్ లైక్ వెరీ ఫోకస్డ్ ఉంటాడు. ఇంకా ఆ, ఎప్పుడు ఒక జాలీ జాలీగా ఉంటాడు. ఏది సీరియస్ గా తీసుకోడు. మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు జాలీ ఎప్పుడైనా కానీ. జాలీగా నవ్వులేస్తున్నాడు సిక్స్లు. అసలు అసలు లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ బౌలర్ అనుకున్నామన్న ఆల్ ఆఫ్ ది సడన్ బ్యాటింగ్ ఆ కవర్ డ్రైవ్ ఏంటన్నా అసలు దట్ కవర్ డ్రైవ్ ఆల్మోస్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నితీష్ కుమార్ రెడ్డికి బాయ్స్ ఫాలోయింగ్ కన్నా గర్ల్స్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అది తేజే చెప్పాలి, అది మాకు తెలియదు. నువ్వే చెప్పాలి తేజ. ఓకే, రైట్ రైట్. సో ఇట్స్ ఓకే ఎ వెరీ రషీద్, ఒక తేజ తేజ ఒకటి, జస్ట్ ఐఎమ్ గెటింగ్ సమ్ కామెంట్స్ హియర్, మీకు కూడా వస్తున్నాయి కదా. యా సమ్వన్ ఆస్ వి హ్యావ్ వెరీ గుడ్ క్రికెటర్స్ ఫ్రమ్. ఓకే ఓకే, ఎవరైనా కామెంట్ చేంజ్, జస్ట్ ఐ బ్రింగ్ అవుట్ 1 or 2. జస్ట్ మొత్తం ఐ సీ. రషీద్ అన్న ఫ్యాన్స్ అసెంబుల్ అనే ఉన్నారు సార్, నాకు ఇంకేం కనిపించలేదు, అవునవును. ఓన్లీ రషీద్ అన్న ఫ్యాన్స్ అసెంబుల్. ఓకే, రషీద్ ప్లేడ్ వెల్ ఫ్రమ్ శ్రీవర్ధన్. సో ఓకే, ఫ్యాన్స్ నైస్. లైక్ సిఎస్కే ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే రషీద్ నీ నీ విషయంలో లైక్ ఫ్యాన్ మూమెంట్, యా దట్స్ వాట్, వెరీ గుడ్. నీ ఫ్యాన్ మూమెంట్ ఏంటి సిఎస్కే? స్పోర్ట్ లాయల్ ఫ్యాన్ బేస్. ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ వద్ద సిఎస్కే మ్యాచ్ కి వచ్చినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం సార్ స్టేడియం లో చోలు మూసుకున్నా. ఇట్స్ టూ లౌడ్ అసలు, చాలా అంటే సో ఫ్యాన్స్ ఉద్దేశించుకొని ఏం చెప్దాం అనుకుంటున్నావు రషీద్ నీకు? అండ్ ఆపర్చునిటీ, యా యూ కెన్ సే. Yeah, వాళ్ళు సిఎస్కేలో ఉన్నప్పుడు నాకు క్యాచ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ చాలా మంది మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్ మంచి ఫస్ట్ క్యాచ్ అని. సంథింగ్ ఫీల్ వెరీ నైస్. అంటే ఆ, ఒక సడన్ గా ఒకటేసారి మెసేజ్ రాగానే నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. సో చూస్తా ఉన్నాను, ఫోన్ పెట్టుకుని స్క్రోల్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరూ ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, దాని తర్వాత ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వే కదా క్యాచ్ పెట్టావు ఐపీఎల్లో అనే ఒక మూమెంట్ వాళ్ళు అంటారు చూసారా, అది ఒక మంచి ఫీల్ ఉండేది. మ్యాచ్ ఆడకపోయినా నేను వాళ్ళ మైండ్ లో ఉండిపోయాను, నేను ఆ క్యాచ్ పెట్టానని. వాళ్ళు అలా గుర్తు పెట్టుకున్నారు. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంతే. ఒక క్యాచ్ కి అలా గుర్తు పెట్టుకున్నారు. రేపు ఒక నాక్ ఆడితే అలాగ ఉండిద్ది, ఎస్ సార్. దెమ్మ తిరిగిపోద్దేమో నాకు తెలిసి. అండ్ ఆ ఇచ్చే సపోర్ట్ అనేది అసే మనకి కొంచెం కాన్ఫిడెంట్ ఇస్తుంది రషీద్, ఇఫ్ యూ కెన్ అగ్రీ ఆన్ ఇట్. 100% కాన్ఫిడెన్స్ ఇస్తుంది వాట్ వీఆర్ ఎస్ సార్. ఇన్ కన్వర్టింగ్ అవర్ ప్యాషన్ ఇంటూ కెరీర్. దాంట్లో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అనేది 100% మ్యాటర్ అవుతుంది. ప్రతి ఒక్క స్పెషల్ టాలెంట్, లైక్ ఇప్పుడున్న స్పెషల్ టాలెంట్ కి ఒక సపోర్ట్ అనేది ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో ఆ బ్రిడ్జ్ కూడా స్పోర్ట్స్ టైప్ తో 100% ఇచ్చి ప్రతి ఒక్క టాలెంట్ ని జ్ఞానేశ్వర్ అన్న సపోర్ట్ తోటి, అలానే మన బోర్డ్ మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి 100% గ్రో చేద్దాం మన తెలుగు కమ్యూనిటీని. మెయిన్ గా 100% నిన్ను కూడా ఫ్యూచర్ లో ఫస్ట్ ఐపీఎల్ లో అండ్ తర్వాత ఇండియా కూడా చూడాలని చెప్పి 100% అనుకుంటున్నా. ఇప్పుడే ప్రామిస్, మళ్ళీ కాదు ఇప్పుడే ప్రామిస్ తీసుకుందాం, తన ఐపీఎల్ లో కానీ 50 కొడితే మాత్రం స్ట్రైట్ అవే స్పోర్ట్స్ టైప్ లో ఇంటర్వ్యూ. డన్ ఇప్పుడే సీల్ రషీద్. ఓకే 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 సార్. ఇంక తర్వాత బిజీ ఉన్నాను అది ఉన్నాను అనుకోండి. ఫస్ట్ ఇంటర్వ్యూ స్పోర్ట్స్ టైప్ కే ఇవ్వాలి. డెఫినెట్లీ. ఓకే, ఎస్ ఎస్. కింద మొత్తం రషీద్ అన్న ఫ్యాన్స్ అసెంబుల్. అమ్మో మొత్తము ఫ్యాన్స్ కూడా రషీద్ కి తగ్గట్లేదు. గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ కనబడుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డికి కూడా గర్ల్స్ ఫ్యాన్స్ చాలా. సో ఇట్స్ ఎ వెరీ Right, right. నైస్ సెషన్ Yeah. అన్న. యా ఇట్స్ ఎ వెరీ నైస్ సెషన్. ఇలానే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ తో పాటు సో టెక్ యాప్, మన టెక్ స్టార్ట్అప్ తో పాటు కమ్యూనిటీ బిల్డప్ కూడా మేము అంతే ప్రియారిటీ ఇస్తున్నాం అన్న. Yeah. కమ్యూనిటీ సంథింగ్ విచ్ ఈస్ వెరీ బెనిఫిషియబుల్. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నాము అని చెప్పుకోవడానికి మెయిన్ గా ఈ స్పోర్ట్స్ అనే ఫ్యూచర్ లో. అండ్ స్పోర్ట్స్ ని ఎవరైతే నార్మల్ ప్యాషన్ నుంచి కెరీర్ లాగా మార్చుకుందాం అనుకున్నారో వాళ్ళకి ఒక తోడు ఉండాలి. లైక్ ఈ సైడ్ లైక్ ఫ్రమ్ మెంటర్షిప్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి. సో అవన్నీ స్పోర్ట్స్ టైప్ తో పాటు మనం అందరం ఉంటూ చాలా మంది యంగ్స్టర్స్ ని స్పోర్ట్స్ టైప్ ద్వారా మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన Definitely. రీచ్ అయ్యేటట్టు 100% చేద్దామన్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రషీద్ ఫర్ యువర్ టైమ్, ఇట్ మీన్స్ ఎ Thank లాట్. అండ్ నీ సైడ్ నుంచి ఒకసారి స్పోర్ట్స్ టైప్ లైవ్ నుంచి ఒకసారి అందరి ముందు ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పగలుగుతావా? హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ బర్త్డే సార్. ఓ
థ్యాంక్ యూ. మాకు బర్త్డేస్ కాదు, నువ్వు బర్త్డేస్ లాగా రన్స్ చేయాలి, బాగా ఆడాలి, పైకి 100%. వెళ్ళాలి, Yeah, మా ఎస్ yeah. టీం ని ఇంటర్వ్యూస్ ఇస్తా ఉండాలి ఫ్రీక్వెంట్ గా, అందరితో ఇంటర్వ్యూస్ First అడిగి మాకు చేయించాలి. interview. ఎస్ First interview with ఇది Sports ఫస్ట్ Tribe. ఇంటర్వ్యూ తెలుసా? ఓకే, ఎస్ సార్, ఎస్ గుర్తుండిపోలా చరిత్రలో. ఓకే, ఎస్ సార్, షూర్. రైట్. థ్యాంక్ యూ రషీద్, All the థ్యాంక్స్ థ్యాంక్ యూ లాట్, సార్, best, ఆల్ Rashid. ది బెస్ట్ Yeah, ఫర్ యువర్ థ్యాంక్ యూ, సీజన్. thank you very much డూ వెల్, థ్యాంక్ యూ, డూ వెల్. supporting Footsteps. థ్యాంక్ యూ సార్. Yeah. రైట్ రషీద్. Bye, Rashid. All బాయ్. the very best. రైట్, ఓకే Yeah, Anna. ఓకే That జెంటిల్మెన్. we had a first interaction ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు. దట్టు యువర్ బర్త్డే రోజు, అండ్ దట్టు ఇన్ని ఇన్సైట్స్ లైక్ వ్యూయర్స్ కి ఆల్మోస్ట్ దే గాట్ ఎ లాట్ ఆఫ్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ విజన్ కూడా కనిపించినట్టు చేసినాం మనము స్పోర్ట్స్ లో. Yes, that's nice. In 15-20 minutes, half an hour అనుకున్నాం. It went on to 50 minutes. Yeah. I think first we have to thank viewers అందరు కూడా whoever విన్నందుకు మీ ఓపికకి థ్యాంక్ యూ. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్లేయర్స్ ని తీసుకొస్తాం. అలాగే ఒక క్రికెటే కాదు, ఆల్ సెగ్మెంట్స్ నుంచి విల్ బ్రింగ్ అండ్ విల్ హ్యావ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైవ్. అలాగే ఇంకా ముందు మంచి పాడ్కాస్ట్ కూడా చేస్తాం Yeah. స్పోర్ట్స్ ట్రైబ్ నుంచి. And నీ birthday I'll give my best. Yeah. నీ బర్త్డే కి ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా అనుకున్నామన్న ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అనౌన్స్ చేద్దామని Yes. చెప్పేసి. Yes. సో 3 మెంబర్స్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఇప్పుడు 73 మెంబర్స్ లో, Yeah. దాంట్లో 3 మెంబర్స్ కి ఫ్రీగా మెంటర్షిప్ గానీ, ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పిద్దామని చెప్పేసి అయితే స్పోర్ట్స్ టైం నుంచి వీఆర్ ప్లానింగ్ అన్న. Very ఎవరైతే 73 మెంబర్స్ ఉంటారో, ఎవరైతే మాకు ఫస్ట్ 3 గా ఎవరైతే రెస్పాండ్ అవుతారో ఇమీడియట్ గా, సో వాళ్ళకి స్పోర్ట్స్ టైప్ తరపున ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ విల్ బి లాంచింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ స్పోర్ట్స్ టైప్. ఒకటి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ వచ్చింది, వేర్ కెన్ వి సీ ద సర్వీసెస్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైబ్? దట్స్ వాట్ హీ ఆస్క్డ్. వాట్ కెన్ వి సే టు దట్ క్వశ్చన్? సారీ అన్న, ద సర్వీసెస్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైబ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. లెట్ మీ సీ. వేర్ కెన్ వి, వన్ సెకండ్, వేర్ కెన్ వి సీ ద సర్వీసెస్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైబ్? జస్ట్ యూ కెన్ ఆస్క్ దెమ్. కొంచెం పాజ్ అయింది. దట్స్ వై. ఓకే జెంటిల్మెన్, థ్యాంక్ యూ. అండ్ gentlemen and women, thanks for coming live on my birthday. Okay, తేజ కొంచెం ఎందుకో తనది హ్యాంగ్ అప్ అవుతుంది, మేబీ సమ్ సిగ్నల్ స్టెబిలిటీ ఇష్యూ అనుకుంటా. ఓకే, ఎనీవేస్ విల్ క్యాచ్ అప్ సూన్. మళ్ళీ ఇంకో ఇన్స్టాగ్రామ్ లైవ్ తో విల్ కమ్ అప్ విత్ సమ్ అదర్ వ్యూస్. అండ్ ఫర్ టుడే జస్ట్ సైనింగ్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ లైవ్ లోకి వచ్చింది. జస్ట్ యూ షేర్డ్, ఎందుకంటే అందరినీ కూడా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయాం, బట్ మాక్సిమం గా నెక్స్ట్ లైవ్ లోని విల్ ట్రై టు ఆన్సర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఏదున్నా యూ కెన్ కాంటాక్ట్ త్రూ మెసేజ్, స్పోర్ట్స్ ట్రైబ్ ద్వారా యూ కెన్ కాంటాక్ట్. యా, తేజ ఇస్ బ్యాక్. తేజ వాయిస్ రావట్లే, వాయిస్ రావట్లే. యా సారీ అన్న, ఒక స్మాల్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. అన్న అదే వచ్చింది. జస్ట్ దే ఆస్కింగ్ అసలు ఎట్లా రీచ్ అవ్వాలి స్పోర్ట్స్ ట్రైబ్ అని, సంథింగ్ దే ఆస్క్డ్. సో దే కెన్ రీచ్ అవుట్ టు స్పోర్ట్స్ ట్రైబ్ వెబ్సైట్ ఉందన్న మనది. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ డిఎం చేస్తే కూడా మన సర్వీసెస్ అనేది మనం డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాము. సో ఫస్ట్ స్టెప్ ఈ 73 మెంబర్స్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నారో, మెయిన్ గా వాళ్ళ కెరీర్ ని ప్యాషన్ నుంచి కెరీర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. జస్ట్ డిఎం అవే ఫ్రమ్ స్పోర్ట్స్ ట్రైబ్ అన్న. వీఆర్ రెడీ టు కనెక్ట్ విత్ హిమ్. ఇట్స్ టోటలీ ఆన్ దేర్ perspective. Yeah, just DM away to contact with Sports Tribe. So anything you just message cheyandi, they'll take over. Okay guys, from my side I'm signing off. Thank you Teja, thank you just very much, having me. Once again happy birthday Anna. This birthday would be memorable for both of us, and from this platform. All the very best Anna. Yeah, can't wait to. Thank you everyone, the whole team Sports Tribe. Thank you very much. We'll catch up soon. See you, bye bye.